హలో, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో ఈరోజు డిబెంచర్స్ అయిపోయినాయి కాబట్టి డిబెంచర్లలో మీకేమైనా నా మెటీరియల్లో ఉండే ప్రాబ్లమ్స్ డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈరోజు మనము బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఏముంది ఏం లేదు, లీగల్ ఫార్మాలిటీస్ ఏమున్నాయో దాని గురించి నేను డిస్కస్ చేయకుండా అకౌంటింగ్కి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? మిగతా లీగల్ ఫార్మాలిటీస్ నేను మెటీరియల్లో ఇచ్చినాను. ఆ మెటీరియల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు క్లిక్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను బోనస్ షేర్స్ను అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము లీగల్గా ఏం ఆలోచించాలా అండ్ దానికి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ ఎట్లా ఉంటాయి ఏం లేదో చూద్దాం. అసలు బోనస్ షేర్స్ అంటే అర్థమేమి అంటే వెరీ సింపుల్ అండి. బోనస్ షేర్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లకు కంపెనీ తన దగ్గర అన్ఇష్యూడ్ షేర్స్ను ఇష్యూ చేస్తుంది, బట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమీ ఇప్పించుకోదు. దట్ ఈస్ కాల్డ్ బోనస్ షేర్స్ సింపుల్గా. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ లిమిటెడ్ కంపెనీలో ఓ 10,000 షేర్స్ తీసుకున్నారు. కంపెనీ తన దగ్గర ఉండే ఫ్రీ రిజర్వ్స్ను యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని డివిడెండ్ బదులుగా బోనస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బోనస్ అంటే బోనస్ షేర్స్ అంటే ఆల్రెడీ మీరు కంపెనీలో 10,000 షేర్స్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కంపెనీ తన ఫ్రీ రిజర్వ్స్ను క్యాపిటలైజ్ చేయడానికి మీకు బోనస్ షేర్స్ ఇస్తుంది. సే ఆల్రెడీ మీ దగ్గర 10,000 షేర్స్ ఉంది కాబట్టి ఫర్ ఎవరీ 2 షేర్స్కు 1 షేర్ ఇస్తానంటుంది. అంటే అర్థమేమి, మీ దగ్గర 10,000 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీకు 5,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఫుల్ అమౌంట్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది. అంటే 5,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఇష్యూడ్ టు యూ వితౌట్ కలెక్టింగ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ యూ. నీ నుంచి ఒక్క పైసా కూడా కలెక్ట్ చేయకుండా నీకు షేర్స్ను ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బోనస్ షేర్స్. దీన్ని మనము క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. దీన్ని నీకు క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. సో క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అర్థమేమి, కంపెనీ యూటిలైజింగ్ దేర్ ఫ్రీ రిజర్వ్స్ బై ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఓకేనా? ప్రాఫిట్ను యూటిలైజ్ చేసుకొని నీకు బోనస్ షేర్స్ను ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ని ఏమన్నా మనం క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10,000 షేర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, 10 ఈచ్ ఫుల్లీ పెయిడ్. ఇప్పుడు అర్థమైంది, 10,000 షేర్స్ గాను నీకు 2:1 రేషియోలో నేను షేర్స్ ఇస్తున్నానని కంపెనీ చెప్తే నీకు 5,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఇస్తుంది. కానీ కంపెనీ నీ దగ్గర పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఉన్నాయి. మీ దగ్గర అంటే కంపెనీ నీకు పార్ట్లీ పెయిడ్ షేర్స్ మాత్రమే ఇష్యూ చేసింది. అంటే ఏమి, 10,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్లో కేవలం ₹8 మాత్రమే ఇప్పించుకుంది. అండ్ ఇంకా నువ్వు ₹2 ఇవ్వలేదు. దాన్ని మనం పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటాం. ముందు ఇవి 2 పాయింట్లు అర్థం చేసుకొని తర్వాత ఫర్దర్గా పోదాం. సో ముందు ఏం చేసుకుందాము, క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. నెంబర్ 1, కన్వర్ట్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఇంటూ ఫుల్లీ పెయిడ్. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాను. నువ్వు కంపెనీలో 10,000 షేర్స్ పర్చేజ్ చేస్తావు, కానీ కంపెనీ దగ్గర నుంచి ₹10 బదులుగా ₹8 ఇప్పించుకునింది. ఇంకా ఎంత ఇప్పించుకోలేదు? ₹2. దీన్ని అంటే ₹10ది 8 ఇప్పించుకునింది కాబట్టి దీన్ని మనం పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. పార్ట్లీ పెయిడ్ షేర్స్ 20,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ₹60 పెయిడ్. సో కంపెనీ ఇష్యూ చేసింది. ఇప్పుడు నేను 10,000 నీకు ఒకటే ఎగ్జాంపుల్ అంటున్నాను. కంపెనీ 20,000 షేర్స్ పబ్లిక్ ఇష్యూ చేసింది. చాలామంది ఉన్నారు, వాళ్ళకు ₹100 ఈచ్ షేర్, కానీ ఇప్పించుకునేది ఎంత? 60 పెయిడ్. దిస్ ఈస్ కాల్డ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్. మీకు అర్థమైపోవాలండి, ప్రాబ్లం చూస్తూనే అర్థమైపోవాలి. ఇది పార్ట్లీ పెయిడ్ షేరా, ఫుల్లీ పెయిడ్ షేరా, ఎట్లా అర్థమవుతుంది? ఇది అర్థమైందంటే అన్నీ అర్థమైపోతాయి. 10,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ₹7.5 పెయిడ్ అంటాడు. 10 ఈచ్ది ఎంత పే అయింది? ₹7.50. సో ఫుల్ పేమెంట్ అయిందా? ఫుల్ కాలేదు. ఫుల్ పేమెంట్ అంటే ఎంత? 10 పేమెంట్ కావాలా, కానీ ఎంత అయింది? 7.5. ఇట్ ఈస్ ఎ పార్ట్లీ పెయిడ్ షేర్స్. సెకండ్ ఎగ్జాంపుల్, 10,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఎంత పే అయింది? 8. సో దిస్ ఈస్ కాల్డ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్.
చాలా జాగ్రత్తగా ఉండాలండి. పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే మీకు అర్థం కావాల్సిందే. చాలామందికి తెలియదు పార్ట్లీ పెయిడ్ అంటే ఏమి, ఫుల్లీ పెయిడ్ అంటే ఏమి. ఊరికే ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, ఆన్సర్లు చేసుకుంటున్నారు పోతున్నారు. కానీ పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే ఏమి, ఫుల్లీ పెయిడ్ షేర్స్ అంటే ఏమి బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పార్ట్లీ పెయిడ్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్ మార్చకుండా ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ను ఇష్యూ చేయడానికి వీలు లేదు. అంటే అర్థమేమి, ఒకవేళ ఈ టైప్ ఆఫ్ షేర్స్ ఉంటే వీళ్లకు ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇవ్వడానికి వీలు లేదు. మరి ఏం చేయాలా, ముందు ఈ పార్ట్లీ పెయిడ్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్గా మార్చాలా, కన్వర్ట్ చేయాలండి. అంటే వితౌట్ కలెక్టింగ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్ నుంచి ఏమి ఇప్పించుకోము మనం. షేర్ హోల్డర్స్ నుంచి ఏమి ఇప్పించుకోకుండా కన్వర్ట్ చేయాలంటే అర్థమేమి, 20,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. 60 పెయిడ్ అయింది, 100 పెయిడ్గా మార్చాలా. అంటే ఎంత తక్కువ పడింది, ₹40 పర్ షేర్. ₹40 ఇంటూ 20,000 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత అమౌంట్ను మనము ఫ్రీ రిజర్వ్స్ ద్వారా బోనస్ను డిక్లేర్ చేయాలా. సో క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్లో ఇది కూడా ఒక పార్ట్ అండి. ఓకేనా. కాబట్టి 20,000 షేర్స్ ఆఫ్ ₹60 పెయిడ్ ఉంది అంటే దీన్ని మనం పార్ట్లీ పెయిడ్ అంటాం. 100కు గాను 16 పే అయ్యింది కాబట్టి దీన్ని మనము పార్ట్లీ పెయిడ్ అంటాము. ఎంత తక్కువ పే చేస్తారు, ₹40. ఆ ₹40ని కంపెనీ ఏం చేస్తుందంటే ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, బై యూజింగ్ ఫ్రీ రిజర్వ్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే అర్థమైంటుంది. సో ఇది అర్థమైందంటే ఫుల్లీ పెయిడ్కు పెద్ద కష్టం ఏం లేదండి. 50,000 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ఫుల్లీ పెయిడ్. వాడు ఏమీ చెప్పకపోయినా కూడా సైలెంట్గా ఉంటే కూడా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫుల్లీ పెయిడ్. అంటే పార్ట్లీ పెయిడ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇంతే పే చేస్తాడని చెప్తాడు కాబట్టి. ఇక్కడ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థమేమి, ఇట్ ఈస్ ఫుల్లీ పెయిడ్. సో ఇంకొక ఎగ్జాంపుల్, 1 lakh షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. ఏమీ చెప్పకపోయినా ఇట్ ఈస్ ఫుల్లీ పెయిడ్ కింద తీసుకోవచ్చు. ఓకేనా. సో మీకు అర్థం కావాలండి పార్ట్లీ పెయిడ్ అంటే ఏమి, ఫుల్లీ పెయిడ్ అంటే అర్థమేమి. సో పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే ఫేస్ వాల్యూ కన్నా తక్కువగా ఇప్పించుకున్న అమౌంట్ను ఉంటే కింద దాన్ని పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటాము. ఫేస్ వాల్యూ ఇక్కడ 100, పే చేసిన అమౌంట్ 60. దిస్ ఈజ్ ఏ పార్ట్లీ పెయిడ్. ఇక్కడ ₹10, ఇక్కడ ₹8. ఇట్ ఈస్ ఏ పార్ట్లీ పెయిడ్. పార్ట్లీ పెయిడ్ అమౌంట్ ఎంత అనేది అడగడం లేదండి. పార్ట్లీ పెయిడ్ షేర్స్ అంటే ఏమి అనేది అర్థం చేసుకోండి. ఓకేనా. నౌ తర్వాత ఏమన్నాడు, బై ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ అవుట్ ఆఫ్ ద అన్ఇష్యూడ్ షేర్స్ యాజ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్. అవుట్ ఆఫ్ ద అన్ఇష్యూడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అన్ఇష్యూడ్ షేర్స్ నుంచి ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నువ్వు ఆల్రెడీ 10,000 షేర్స్ కంపెనీ అంతా పర్చేజ్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఫుల్లీ పే చేస్తున్నావు. కానీ కంపెనీ నీకు 2:1 రేషియోలో, అంటే నీ దగ్గర 2 షేర్స్ ఉంటే 1 షేర్ బోనస్గా ఇస్తుంది. అంటే 10,000 షేర్స్ గాను 5,000 షేర్స్ నీకు ఫ్రీగా ఇస్తుంది వితౌట్ కలెక్టింగ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ యూ. నీ నుంచి క్యాష్ అమౌంట్ ఏం కలెక్ట్ చేయకుండా. ఎక్కడి నుంచి ఇస్తుంది, unissued shares. What is the meaning of unissued shares? So authorized capital, I think already I was explained in the case of issue of share capital. Issue of share capital lo authorized capital ante emo nenu explain chestanu. Meeru okala chudakunda unte aa video kuda chudandi. Authorized capital. So company yokka authorized capital 1,50,000 shares of ₹10 each. Of which only 1,20,000 shares of ₹10 each issued. ఇవి మాత్రమే ఇష్యూడ్ క్యాపిటల్ 1,20,000. అంటే కంపెనీ వద్ద ఇంకా అన్ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. అవుట్ ఆఫ్ 1,50,000లో మనం ఇష్యూ చేసింది ఎంత, 1,20,000. మిగిలింది ఎంత, 30,000 షేర్స్. ఇక్కడ రాయలేదు నేను. సో 30,000 షేర్స్ను అన్ఇష్యూడ్గా తీసుకుంటాము. అన్ఇష్యూడ్ ఎట్లొచ్చింది, ఆథరైజ్డ్ 1,50,000 ఉంది, ఆల్రెడీ మనం ఇష్యూ చేసింది 120, ఇంకా మిగిలింది ఎంత అండి 30,000 షేర్స్. ఈ 30,000 షేర్స్ని మనము అన్ఇష్యూడ్ షేర్స్ కింద చెప్తాము. ఈ అన్ఇష్యూడ్ షేర్స్ నుంచి మీకు ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంది వితౌట్ కలెక్టింగ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. అమౌంట్ కలెక్ట్ చేయకుండానే షేర్ హోల్డర్స్ నుంచి మీకు షేర్స్ని ఇస్తుంది. దాన్ని మనము బోనస్ షేర్స్ అంటాము. ఓకేనా. సో బోనస్ షేర్స్ అంటే సింపుల్గా
క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఇంటూ ఫుల్లీ పెయిడ్ ఒక పద్ధతి. రెండవది బై ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ అవుట్ ఆఫ్ అన్ అన్ఇష్యూడ్ షేర్స్ యాజ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్. సో పార్ట్లీ పెయిడ్కు ఎక్స్ప్లెనేషన్ అయ్యింది. అన్ఇష్యూడ్ షేర్స్కు ఆథరైజ్డ్ క్యాపిటల్ 150, ఆల్రెడీ ఇష్యూ చేసింది 120. ఈ రెండింటి డిఫరెన్స్ని మనము అన్ఇష్యూడ్ షేర్స్ అంటాము. ఈ 30,000 షేర్స్ను మనం బోనస్ షేర్స్గా ఇష్యూ చేసి ఉంటే చేయొచ్చు యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం. ఓకేనా. నా ఎక్కడి నుంచి ఇస్తుందండి మీ బోనస్ అంతా కూడా? ప్రాఫిట్ నుంచి ఇవ్వాల. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాల? ప్రాఫిట్ నుంచి. అంటే ఏ ప్రాఫిట్ నుంచి ఇవ్వాల అనేది ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రీ రిజర్వ్స్, ఈ రిజర్వ్స్ను యూటిలైజ్ చేసుకొని బోనస్ షేర్స్ డిక్లేర్ చేయొచ్చు. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్, జనరల్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాపిటల్ ప్రాఫిట్. సో ఇటువంటి వాటి నుంచి మనము బోనస్ షేర్స్ను డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ సిఆర్ఆర్ అన్నాము, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, జనరల్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజర్వ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వ్, డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్, ఇవన్నీ ఉన్నాయండి ఫ్రీ రిజర్వ్స్లో మీకు వస్తాయి. అవన్నీ కూడా మీరు బోనస్ షేర్స్ డిక్లేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ ఈ రెండింటికి స్టార్ మార్క్ పెట్టినాను, చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్టార్ మార్క్ ఇక్కడ రాస్తాను. ఈ రెండింటికి స్టార్ మార్క్ ఏమి అంటే ఇవి రెండు కేవలము ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్ డిక్లేర్ చేయడానికి మాత్రమే వాడాలా. పార్ట్లీ పెయిడ్ బోనస్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్గా మార్చేటప్పుడు వాడకూడదు. ఓకేనా. సో దీస్ రిజర్వ్స్ అంటే మీ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఇవి రెండు కూడా కేవలము ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ డిక్లేర్ చేయడానికి మాత్రమే వాడాలా. ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఇక్కడ ఫుల్లీ పెయిడా, వీళ్ళకు ఇప్పుడు నేను 50,000 వాళ్ళకు ఒక 20,000 షేర్స్ ఇద్దామనుకుంటున్నాను. 20,000 షేర్స్ ఫుల్లీ పెయిడ్గా వాడుకోవచ్చు. కానీ వీళ్ళని అంటే మీ పార్ట్లీ పెయిడ్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్గా మార్చి బోనస్ షేర్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈ రెండు రిజర్వ్స్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం నాట్ అవైలబుల్. ఇవి అవైలబుల్ కాదు. ఎప్పుడు? పార్ట్లీ పెయిడ్ షేర్స్ను ఫుల్లీ పెయిడ్గా మార్చే ప్రాసెస్లో. కానీ కేవలం ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్ డిక్లేర్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, ఇది జాగ్రత్తగా ఉండాలండి. సెక్యూరిటీస్ ప్రీమియం రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఉంటేనే మనము ఫ్రీ రిజర్వ్గా తీసుకొని అప్లై చేయాలి. కానీ సెక్యూరిటీస్ ప్రీమియం రిసీవ్డ్ అదర్ దాన్ క్యాష్ అంటే మనం ఏదైనా అసెట్ కొని షేర్స్ ప్రీమియంతో ఇష్యూ చేస్తామనుకోండి వెండార్కు, అటువంటి ప్రీమియంను ఇక్కడ వాడటానికి వీల్లేదు. సో ఇది కూడా మనము ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే మనము అసెట్ను పర్చేజ్ చేసి షేర్స్ను విత్ ప్రీమియం వాళ్ళకు ఇస్తేగిన అటువంటి ప్రీమియంను మనము క్యాష్ కింద వచ్చినట్టు రాయము. ఎందుకంటే అక్కడ మనకు వచ్చిందేమి అసెట్ రూపంలో వచ్చింది. కాబట్టి రిసీవ్డ్ అదర్ దాన్ ఇన్ క్యాష్ రిజర్వ్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ డిక్లేర్ చేయడానికి ఈ రెండు రిజర్వ్లు మనం యూటిలైజ్ చేయడానికి వీల్లేదు. సో సెక్యూరిటీస్ ప్రీమియము రిసీవ్డ్ అదర్ దాన్ ఇన్ క్యాష్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఈడేమో ఈమంటాడు, ఈడేమో ఇయ్యద్దంటాడు కదా. అంటే ఇక్కడ బాగా గమనించాలండి. రిసీవ్డ్ ఇన్ క్యాష్, ఇక్కడ నాట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, ఇక్కడ నాట్ అదర్ దాన్ క్యాష్ అంటే అర్థం ఏమండి? క్యాష్ రూపంలో రాలేదు అని అర్థము. ఇంకోటి ప్రాఫిట్ ఆర్ రిజర్వ్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ని మనం రీవాల్యుయేషన్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ కానీ రిజర్వ్ కానీ ఏమైనా క్రియేట్ అయితే అటువంటి వాటిని కూడా మనం యూటిలైజ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా. సో బోనస్ షేర్స్ను క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఫ్రీ రిజర్వ్స్ అనేది చెప్పినాను. రిజర్వ్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. సెక్యూరిటీస్ ప్రీమియం ఒకటే. సెక్యూరిటీస్ ప్రీమియం రిసీవ్డ్ ఇన్ క్యాష్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. సెక్యూరిటీస్ ప్రీమియం అదర్ దాన్ క్యాష్ రిసీవ్ అయితే దాన్ని యూటిలైజ్ చేయడానికి వీల్లేదు. అదర్ దాన్ క్యాష్ అంటే అర్థం ఏమండి? అసెట్ పర్చేజ్ చేసి వాళ్ళకు మనము షేర్స్ ప్రీమియంతో ఇష్యూ చేస్తే అప్పుడు వచ్చే ప్రీమియంను క్యాష్ రూపంలో వచ్చిన ప్రీమియం కింద కన్సిడర్ చేయము. ఎందుకంటే అసెట్ రూపంలో వచ్చిన ప్రీమియం కింద కన్సిడర్ చేస్తాము. ఒకటి. రెండవది ఇవి రెండు, ఇదేం పర్వాలేదు, ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్. ఈ రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి.
క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. ఇది ప్రిఫరెన్స్ షేర్స్లను రిడమ్షన్ చేసినప్పుడు అవసరమైనప్పుడు ఈ రిజర్వ్ను క్రియేట్ చేస్తారు. ఓకేనా. సో అవుట్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి రిడమ్షన్ చేస్తే ఈ రిజర్వ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు రిజర్వ్లు అంటే సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ సిఆర్ఆర్ రెండు కూడా కేవలం దీస్ ఐటమ్స్ అవైలబుల్ టు ఇష్యూ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఓన్లీ. ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ఓన్లీ మాత్రమే దాన్ని వాడాలా. సో ఇటువంటివి అంటే కన్వర్షన్ పార్ట్లీ పెయిడ్ని ఫుల్లీ పెయిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ రెండు రిజర్వ్లు యూటిలైజ్ చేయకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనము దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఎట్లుంటాయో ఏం లేదో చూద్దామండి. ఇన్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ లక్.